ప్రెసిడెన్సీ కాలేజ్ బిగిల్. ఆంధ్రప్రదేశ్ తలపడబోయేది పంజాబ్ తో. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎందుకంటే బిగిల్ ఇదే ఈ ఒక్క నమ్మకమే ఆంధ్రదేశం మొత్తాన్ని ఆతృతతో ఎదురు చూసేలా చేసింది. వెలుగును కనలేరు, దేవుడు కలడని మరిచేరు, ఒక దేవుడు కలడని మరిచేరు. వాళ్ళకి బలుపు ఎక్కువైందన్నా. ఈ ఒక్క వారమే 13 మంది పోయారు, అందులో మన వాళ్ళు 8 మంది. నువ్వు మౌనంగా ఉండిపోతున్నావు, ఇది సాగ్గా తీసుకుని వాళ్ళు తెగరిచ్చిపోతున్నారు. రావుతూరు కొట్లో పంచాయతీ పెడితే మంచిది అనుకుంటున్నా. మన ఏరియాకి రమ్మందామన్నా. బండి వాళ్ళ ఏరియాకు పోని. మన వాళ్ళని పిలుద్దామా? వద్దు. ఒంటరికి వెళ్తావన్నా? పిచ్చ సీనుదలు ఇయ్యాలా?
దేవుడు కలడని మరిచేరు ఒక దేవుడు కలడని మరిచేరు పెద్ద ఆయన ఒంటరిగా సిక్కాడ్రా. గుంపుగా దొరికేశారు. వేసేద్దామా? అలెక్స్ రానియండి, అదేగా గౌరవం. ఈ తడవ మిస్ అవ్వదుగా? మిస్ అవ్వదు. వేసేద్దాం. ఏసెత్తే పోయే. మనసున పెంచు మంచితనం, పోరి జయించు స్వార్థ గుణం. త్యాగ జ్యోతిని వెలిగించు. ఆశయ ఫలించు, నీ ఆశయ సాధన ఫలించు. ఇలలో న్యాయం లేదు సుమా, ఇది కలకాలం మరువకుమా. నరులే వెలుగును కనలేరు, దేవుడు కలడని మరిచేరు. ఆహాహా ఓహో లా పండిది వద్రా. ఇలలో ఫుట్బాల్ ఆడడానికి బాల్ కావాలరా అన్న గాళ్ళకి హెడ్డింగ్ ఇస్తే గోల్ పడునురా ఫౌల్ కిక్ పెనాల్టీ ఏంటమ్మా పసిపిట్టని పట్టుకున్నట్టు పట్టుకున్నావు? నాకు ఇస్తే కాసేపు నేను పట్టుకుంటా. తల్లడిల్లురా కొట్టారంటే కూర్చొని చూడాలరా. పోరా. ఏయ్, పుచ్చకాయ మువ్వ. రారా ఇటు. రారా. నేను ఇందాక నుంచి చూస్తున్నాను. అమ్మాయిని పట్టుకుని పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. రారా ఇటు. ఊరికే కళ్ళతో సైగ చేస్తేనే ఫోన్ నెంబర్ ఇచ్చుండేది. ఫింగర్ వేషాలు వేస్తూ ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చేదానివిగా. బుద్ధి లేదు. గుడ్ జనరేషన్. సిగ్గులేదు. నీలాంటి వాళ్ళని. నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు. ఏయ్, ఆ చూపేంటిగా. ఏంట్రా ఫైట్ సప్పగా ఉంది. గురు కప్పెత్తుకెళ్తుంది కదా, ఇంకా ఫైట్ స్పీడ్ ఎక్కుతుంది చూడు. కప్పు చెవులు, నా చెవులు ఏంటి గురు గుళ్ళో శటకోపం పెట్టినట్టు కొడుతుంది. ఏంటి గురు కప్పుకి తలవేరు ముండ వేరైంది. అయ్యో పాపం. అయిపోయింది అయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి. నోటితో ఏం చెప్పక్కర్లేదు. వెళ్ళండి. ఏంటమ్మా ఫ్రెండ్సా? అడుగుతుంది చూడు. అవును కప్పు అదేంటి అడుచుకుంది? 6 టీములతో ఆడి గెలుచుకున్న కప్పుని ఎర్ర కొట్టి క్వశ్చన్ చేస్తున్నావా? మర్యాదగా నా కప్పు కావాలంటే నేను సొట్టలు తీయించిన. సొట్ట
నాకు ఈ కప్పే కావాలి. అదెలా కుదురుతుంది చెప్పు బాస్. కోరత సచ్చుకుంటా. బాస్ ఆగండి, తెల్లారగానే 10ంటికి ఇచ్చేస్తాను. ఓకే అదే 6 గంటలైంది, చీకటి పడింది, ఇంట్లో వెతుకుతారు, రేపు పొద్దునే షాప్కి వెళ్ళడం కుదురుతుంది. ఓ ఇట్లాంటి కప్పే వెతకాలి, డబ్బులు రెడీ చేయాలి. ఓకేనా ఓకేనా ప్లీజ్. అయితే ఓకే, రేపు పొద్దున్నే 10ంటికి నా కప్పు నాకు ఇచ్చేస్తావుగా? ప్రామిస్. వస్తాను. ఏ కింగిని మింగిని ఐడి హలో కప్పు ఇచ్చేసి తీసుకెళ్ళి. సెంటర్ కాడికి వస్తారా? రిక్షా మాట్లాడించు. ఏంజల్ ఆశీర్వాదం. వాతమా అమ్మాయి అడగగానే 10ంటికి ఒప్పేసుకున్నావు గురు. ఏరియాలో అందరూ వెయిటింగ్. ఎందుకు? కప్పు కోసం. ఇంటికాడ హౌస్ఫుల్ అంట. ఓ మై గాడ్. ఏంటి మైకల్ కప్పు దుడ్డు వృద్ధాన్ని కప్పు తీసుకోతున్నావా ఏంటి? అవును రోయ్, కప్పు వేసినప్పుడు కప్పు ఇంత గంభీరంగా ఉందంటే ముసుగు తీసి మెరిచిపోతాను. ఉండరా సెలవుతా చూస్తాను. విరిగిపోతాం. ఎందుకో కప్పు చూసాకే కళ్ళు మూద్దామని నేను ఎదురు చూస్తా ఉంటే నువ్వేంద్రా అంటే కప్పు చూపించకుండానే తీసుకెళ్తున్నావే. ఏయ్, కప్పు కళ్ళతో చూస్తే కనుముస్తావుగా నువ్వు? మాట మార్చవుగా. ఇది ఇయ్యమను. ఇమ్మంటుంటే సరిగ్గా చూడు. బాగా చూసావుగా, ఇప్పుడు కలుమోయి. రేయ్, ఈ బాడీ ఎత్తకపోయి ఎక్కడ తగలేదురా? నా కళ్ళద్దాలు మార్చాలేమో. కొత్త కప్పు అడిగిపోయినట్టు తెలుస్తోంది. ఏంద్రా ఈ కదా? అయ్యయ్యో. ఆ? ఏంటరా? బిగ్గలే నాన్న, ఏమైంది? ఇవాళ మ్యాచ్ లో గెలుపు మాదే. మందేస్తావా? అయ్యో వద్దు నాన్న. యాస్తానని చెప్పుంటే నువ్వు తన్నులు తినేవాడివి. ఏదో మాట వరుసుకో మాట అంట. నువ్వు వద్దు అనగానే పొంగిపోతాడు ఈ నాన్న. రా కూర్చో. పర్లేదు నాన్న. కూర్చోయ్యా. నాకు 12 ఏళ్లుంటాయ్యా. నా బాబు నాకు మళ్ళీ తాగుతావా అని అడిగాడు. గమ్మును తాగి పారేశాను. ఇప్పుడు దాకా దీన్ని వదలేకపోతున్నా. 16 ఏళ్ల వయసులో చేతికి కత్తి అందించాడు. తప్పుడు పనులు చేయడానికి ఆళ్లు కత్తులు తీస్తున్నారు. ఆ తప్పు జరగకుండా చూడ్డానికి మనం కత్తులు ఎత్తుతున్నాం. కానీ బయట చూసేవాళ్ళ కళ్ళకి అందరం రౌడీ మూకలుగానే కనపడుతున్నాం. ఇదంతా నాతోనే పోనీ బిగులు. నువ్వు వేరయ్యా. నువ్వు వేరయ్యా. నీ రూటే వేరయ్యా. మన ఏరియాలో బడే గనుక ఉంటే పిల్లలందరూ మారతారు అన్నారు. గుడి కట్టాం, చర్చి కట్టాం, ఏం జరగలేదే. నువ్వు ఆ బంతిని తీసి ఆ పిల్లల చేతిలో పెట్టగానే అప్పుడు మార్పు మొదలైంది బిగులు. కత్తులట్టుకుని బీచ్లో తిరిగే పిల్లలు గ్రౌండ్ లో బంతులట్టుకుని తిరగడం మొదలెట్టారు. గొడవలు ఎట్టుకోవడానికి వాళ్ళకి టైం లేదు మైకిల్. టోర్నమెంట్ మ్యాచ్ అని పిల్లలందరూ తెగ బిజీ. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. సౌండ్ బిగిలే వాళ్ళకి హీరో. బిగిలు మళ్ళీ ఆడాలి, బిగిలు మళ్ళీ టీవీలో కనపడాలి, బిగిలు మళ్ళీ పేరు రావాలి. బిగిలు 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 బిగిలు. ఇక్కడితో వదలకూడదు బిగిలు. నువ్వు ఇండియా కోసం ఆడాలి. ఈ లోకం మొత్తానికి నువ్వు యాడ్ నుంచి వచ్చావో తెలియాలి. అప్పుడే ఈ మురికి వడవంక లోకం అంతా చూస్తుందయ్యా. నీ మూలంగా ఒక్కొక్కడు వెలుగులోకి రావాలి. యాడ తప్పు జరిగినా పోలీసులు మన ఏరియా పిల్లకాయలనే పట్టుకుపోతున్నారయ్యా. అది మారాలయ్యా. కత్తి కత్తి చేత అట్టుకుని ఎప్పుడు సాధించబోయేది లేదు. నువ్వు ఆడే ఆట వల్లే మనంటోళ్ళ జీవితాల్లో మార్పు రావాలా. మీ నాయన నమ్ముతున్నాడయ్యా. నాకు నమ్మకం ఉంది నాన్న.
నువ్వు నీ కోసం ఆటలేదు బిగులు, మన జనం కోసం ఆడుతున్నావయ్యా. అందుకని నీ ఆట అద్దరిపోవాలంతే. కప్పు ముఖ్యం బిగులు, వదలొద్దు. వదిలిపెట్టాను నాన్న. సరే బిగులు, నువ్వు బయలుదేరు, నాదే ఉంది, మాట్లాడుతూనే ఉంటా. ఉదయాన్నే ప్రాక్టీస్ ఉంది కదా. అవునా సరే వెళ్ళు. బిగులు నాన్న కావలించుకోరా.